నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు టేస్టీగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా బెండకాయలు బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. తేమ ఉంటే మళ్ళీ జిగురు వస్తుంది. తేమ అంతా ఆరిపోయే వరకు ఆరబెట్టుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఒక బాండీలో ఆయిల్ పెట్టుకోవాలండి. పొయ్యి మీద బాగా ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లో బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. బెండకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఫ్రై. మనకి భోజనాల్లో పెడుతుంటారు కదా, ఆ స్టైల్లో ఉంటుందండి. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. వాళ్ళు కొంచెం గార్నిష్ కోసం జీడిపప్పు వేయించి వేస్తారు, ప్లస్ ఎండు కొబ్బరి తురుము పట్టేస్తారు. అవి రెండు నేను వేయట్లేదు. మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే వేసుకోండి. నా దగ్గర అవైలబిలిటీ లేవు, అందుకని వేయలేదు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ముక్కలు. అన్నంలో కానీ లేదంటే పప్పులో నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి ఫ్రై. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ చూడండి, ముక్కలన్నీ బాగా మంచిగా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన తర్వాత ఇట్లా స్ట్రైనర్తో తీసుకొని ఆయిల్ లేకుండా ఆయిల్ అంతా పడిపోయాక బాండీలో ఇలా తీసి పక్కన గిన్నెలో వేసుకోవాలండి. మొత్తం దాంట్లో కొంచెం 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్ కూడా దాంట్లోనే వేసుకోండి. బెండకాయ ముక్కలతో పాటు బాగా ఫ్రై అవుతాయండి. చూడండి, బాగా మంచిగా ఫ్రై అయ్యాయి. దీన్ని తీసి గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఏం వేసి మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. రుచికి సరిపడా సాల్ట్ అండి, సరిపోయినంత వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి కారం వేసుకోండి సరిపోయినంత. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది. కొంచెం వేయించిన పల్లీలు బాగా కలిసే ముక్కలకి పట్టేలాగా కారము ఉప్పు బాగా మిక్స్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అక్కడక్కడ పల్లీలు తగులుతుంటే చాలా బాగుంటుంది కర్రీ. మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.